పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అమరావతిలో ఒక కొత్త ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టబోతున్నారట్టుగా ఒక సమాచారం, అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నాము, అలాగే ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాము అని. సార్, అది ఇప్పుడు అమరావతిలో ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? అంటే గతంలో కూడా ఎప్పుడూ డిస్కషన్ జరగలేదు, అలా సమాచారం కూడా ఎవరికి రాలేదు. సడన్ గా డైరెక్ట్ గా అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం, అది ఖచ్చితంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ అనుకోవాలి అంటే ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి, అభ్యుదయ పందాన్ని కనిపించేలా కనిపిస్తున్నాయి, ప్లస్ భవిష్యత్ తరాలకి చరిత్రను చెప్పే విధంగా ఉంటున్నాయి. అలాంటి మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి. ఎవరు కూడా ఊహించలేదు భోగాపురం ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెడతారు. ఎందుకంటే ఆ పేరు పెడతారని కూడా ఎవరు ఊహించలే. తిరుపతి ఎయిర్పోర్ట్ కంటే వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కామన్, ఎందుకంటే దేవుడి మీద భక్తి ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ స్వామి దగ్గర నుంచి ఆ పేరు పెట్టినా పెద్ద ఆశ లేదు. కానీ అల్లూరి సీతారామరాజు పేరు ఎంతమంది గుర్తుపెట్టుకొని పెడతారు? మిగతా చోట్ల చూడండి మీరు, బెంగళూరులో కానీ, అలానే ముంబైలో కానీ, చెన్నైలో కానీ వాళ్ళ స్థానికమైనటువంటి నాయకుల పేర్లతోనే ఉన్నాయి. మనకు మాత్రం ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, ఇవి మాత్రమే ఉన్నాయి. అవి రెండే ఎక్కువ. అక్కడక్కడ లాల్ బహదూర్ శాస్త్రి కనిపిస్తూ ఉంటాయి. మిగతా అక్కడ పివి నరసింహరాజు కూడా చాలా రేర్ గా కనిపించేటువంటి పేరు. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి పైన చాలా ఆయన కూడా ప్రశంసించారు. ఎందుకంటే ఆయన పదే పదే చెప్తా ఉండేవాళ్ళు దామోదరం సంజీవయ్య గారి పేరు మీద, డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టమని. సో ఇవన్నీ నిజంగా జాతి పులకించుకునేటువంటి పేర్లు అనమాట. వాళ్ళ గురించి అసలు వీళ్ళు ఎవరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డొక్కా సీతమ్మ ఆ పేరు వినగానే పిల్లలు కనీసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది భవిష్యత్ తరాలకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయకపోతే మనం ద్రోహులుగా మిగిలిపోతాం, జాతి ద్రోహులుగా మిగిలిపోతాం. సో అలాంటి ఒక నిర్ణయంగానే మనం పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని మనం చూడాల్సి ఉంటుంది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి కొన్ని సొసైటీలో బాబు జగజ్జీవన్ రామ్, ఆయన ఎక్కడో ఉత్తరాది, ఆయనకు కూడా మెమోరియల్ పెడతామని అనౌన్స్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన మహారాష్ట్ర, ఆయనకు కూడా మెమోరియల్ పెడతామని. అంటే వీళ్ళు చాలా గొప్పోళ్ళు కాదంటలే, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లా. మన వాళ్ళు ఎవరున్నారు అనే చర్చ వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని మనం గౌరవిద్దాము, మన వాళ్ళను ఏ విధంగా గౌరవించారనే చర్చ వచ్చినప్పుడు శూన్యం, అక్కడ ఏం లేదు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి పెట్టే అవకాశం ఉండదు. సో దీన్ని ఎలా ఉపయోగించాలి? దీన్ని అప్పట్లో ఏంటంటే ఆ సిటీలో పెట్టిన దాన్ని ఒక సిటీ సెంట్రల్ కింద డెవలప్ చేసి ఒక రిక్రియేషన్ జోన్ కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేలాగా, షాపింగ్ ఏరియా లాగా, బుక్ ఫెయిర్స్ ఆర్గనైజ్ చేసేటువంటి ఒక ఎక్స్పో ఉండేలాగా, థియేటర్స్ ఉండేలాగా, ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఆయన విగ్రహం పెట్టి అక్కడ ఒక మెమోరియల్ టైప్లో ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ లాంటివి కొన్ని పెట్టారు. సో ఇక అంబేద్కర్ గారి విగ్రహం మళ్ళీ అక్కడ పెట్టడానికి అవకాశం లేదు. నా అంచనా ప్రకారం ఏంటంటే మొన్న మదింపు జరిగింది, ఎవరెవరికి సొసైటీలకు ల్యాండ్లు ఇచ్చారు, ఆర్గనైజేషన్స్కి ల్యాండ్లు ఇచ్చారు, ప్రైవేట్ సంస్థలకు ల్యాండ్లు ఇచ్చారు, ఇవన్నీ జరిగినప్పుడు ఆల్రెడీ స్మృతివనాన్ని గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్మృతివనం డెవలప్ చేసింది. అక్కడ గార్డెన్స్ అన్ని డెవలప్ చేశారు. విగ్రహం పెట్టడం పైన మాత్రమే పెండెన్సీ ఉంది, కానీ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బహుశా ఆ స్మృతివనాన్ని పొట్టి శ్రీరాములు గారి స్మృతివనంగా మార్చేటువంటి అవకాశం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఈ దేశంలో భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడాలి అనేటువంటి వాదనకు బీజం వేసింది ఆంధ్రులు. మొదట ఆంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి మా జాతికి మాకు ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి చర్చను లేపడం ద్వారా, ఎందుకంటే తమిళ భాష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి సందర్భం నుంచి ఆంధ్రోద్యమం మొదలైంది. అది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దిశగా సాకారం కావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణం. 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి చివరికి ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత రాష్ట్రానికి అంకురార్పణ జరిగింది. ఫజల్ అలీ కమిటీ వేయడం కానీ, ఫస్ట్ ఎస్ఆర్సీ అంటారు, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ, ఆ కమిటీ వేయడం కానీ, దాని ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని మొదట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 2 రాష్ట్రాలు నవంబర్ 1వ తేదీ, అప్పుడు ఏర్పడింది అక్టోబర్ 1వ తేదీ బహుశా 1953 ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫజల్ అలీ కమిటీ వేసిన తర్వాత ఇది మొత్తం మాడిఫికేషన్ చేసి భాష ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిపి
కర్ణాటక అటు కలిపి మలయాళం మాట్లాడే వాళ్ళందరినీ కలిపి కేరళ, ఇట్లా అన్నీ కూడా అదే ప్రాతిపదికన వరుసగా ఒక 5-6 రాష్ట్రాలు ఏర్పడి. సో అంటే ఒక సిద్ధాంతానికి ఆదిపురుషుడు లాంటి వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు. ఆయన బహుశా కులాభిమానాలు ఇవన్నీ ఎక్కువ లేకపోవడం వలన ఆయన మా నాయకుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనకి అంతా కూడా కులాల వారీగా మతాల వారీగా అన్ని విడిపోయి ఉన్నాయి కాబట్టి వ్యవస్థలో కనీసం పెట్టాలనేటువంటి ఆలోచన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి కానీ వాళ్ళు చేసిన త్యాగాలు అసలు నిరుపమానమైనటువంటి త్యాగాలు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఆ రోజుల్లో బారిస్టర్గా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి. చివరి రోజు వరకు తన జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయిని సమాజానికి ఖర్చు పెట్టి చేతిలో చిల్లి గవ్వ లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన, తమిళనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఏమి స్మరించేటువంటి అవకాశాలు ఉన్నాయి? పుస్తకాల్లో కూడా ఏదో ఎప్పుడో 1వ తరగతిలో 2వ తరగతిలో రాసిన పాఠాలు తప్పితే ఎక్కడుంది వాళ్ళకి సరైనటువంటి ఆదరణ? సో అట్లీస్ట్ పొట్టి శ్రీరాములు గారి కోసం తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారే కాదు, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులకు కూడా అక్కడ ఒక స్థానం కల్పిస్తే కనుక అది ఇంకా అద్భుతమైనటువంటి అంశం అవుతుంది, అద్భుతమైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే స్మృతి అంటే 58 అడుగుల విగ్రహం ఆయనకంటే పెట్టారంటే ఈయనకి అంత పెద్ద విగ్రహం పెట్టాలని అట్లీస్ట్ వాళ్ళ కోసం స్టడీ సెంటర్స్ పెట్టాలి, వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం కల్పించాలి. చాలా మంది మన తెలుగు గడ్డ మీద జీవితాలను త్యాగం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు వినడానికి కూడా మనకి ఈరోజు వాళ్ళ పేర్లు వింటే కూడా మనకు తెలియదు. అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. పింగళ వెంకయ్య గారి గురించి కానీ, కొండా వెంకటప్పయ్య గారి గురించి కానీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి కానీ. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ ఆయన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అప్పట్లోనే ఏఐసిసికి ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ హిస్టరీ అని బుక్ రాసినాడు. కాంగ్రెస్ హిస్టరీ మొత్తాన్ని రాసినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన పుట్టినూరు మచిలీపట్నంలో బందర్లో మెమోరియల్ కోసం స్మృతివనం కోసం భూమిని కేటాయిస్తే అది కూడా ఆక్రమణలకు గురైంది. అంటే ఇలాంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతి జాతి రాజధాని అని చెప్పుకోవాలంటే ఇలాంటి ప్రతీకలు ఖచ్చితంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సమర్థించాల్సినటువంటి నిర్ణయం. అలానే అందులో ఆంధ్ర ప్రముఖులందరికీ కూడా ఎలా అయితే ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ పైన తెలుగు కళాతోరణం అని చెప్పని పెట్టి అందరికీ స్థానం కల్పించారో అలాంటి స్మృతివనంగా అది మారాలని ఆశిద్దాం మనం. ఒక పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగులు ఉన్నాయి కానీ మిగతా వాళ్ళందరి చరిత్రకి ఒక అధ్యయన కేంద్రంగా అది మారాలని చెప్పి మనం ఆశించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.